నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నాంపల్లి అగ్ని ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు దట్టమైన పొగతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం సింగరేణి సైట్ విజిట్ నిబంధనలో మార్పులు తీసుకువస్తామన్న కిషన్ రెడ్డి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి సంస్థను బలోపేతం చేస్తామని వెల్లడి మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం తాత్కాలిక బస్టాండ్ను ప్రారంభించిన మంత్రులు పొన్నం సీతక్క అమరావతి విస్తరణలో కీలక ముందడుగు రెండో దశలో 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రాజధాని సమగ్ర అభివృద్ధి కోసమని ప్రభుత్వం స్పష్టీకరణ ఏపీలో బీసీ గణన కోసం త్వరలో డెడికేషన్ కమిషన్ మంత్రి సవిత వెల్లడి అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటన వైసీపీ హయాంలో అడ్డగోలుగా భారతీ సిమెంట్స్కు గనుల లీజులు కేంద్ర నిబంధనలు ఉల్లంఘించారని అధికారుల నివేదిక రద్దు చేసే యోచనలో సర్కార్ అమెరికాను తాకిన భారీ మంచు తుపాను టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు 11 రాష్ట్రాలపై ప్రభావం ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఎవరి భద్రత వారే చూసుకోవాలని ఐరోపా దేశాలకు ట్రంప్ స్పష్టీకరణ అమెరికా వైఖరితో సంకట స్థితిలోకి నాటో సభ్యులు హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మొత్తం 5గురి ఆచూకీ గల్లంతైంది. 2 చిన్నారులు సహా మరో 3 భవనం సెల్లార్లో నుంచి బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బచాస్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. అయితే భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 10 ఏళ్ల ప్రణీత్, 7 ఏళ్ల అఖిల్ ఇద్దరు సెల్లార్లోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కర్ణాటకకు చెందిన ఉస్మాన్ ఖాన్, ఆయన భార్య బేబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్ సైతం సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లోనే భవనం మొత్తం అగ్నికీలలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో సెల్లార్లో ఉన్న వారంతా సెల్లార్ కింద ఉన్న మరో సెల్లార్లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొగ సెల్లార్ మొత్తం అలుముకోవడంతో అందులో చిక్కుకున్న వారంతా బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గంటల తరబడి భవనం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫర్నిచర్ దుకాణం కావడం, సోఫాలు, కుర్చీలు, ఫోమ్ సంబంధిత పరికరాలు ఉండడంతో భారీగా మంటలు ఎగిసిపడి పొగలు వ్యాపించాయి. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ ను, విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయ చర్యలు కొనసాగించారు. ఘటనా స్థలానికి సిపి సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఫర్నిచర్ దుకాణం యజమాని భవనంలోని 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ ను నిల్వ ఉంచడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్లో ఫర్నిచర్ ఎందుకు నిల్వ చేయాల్సి వచ్చింది, ఇందుకు అనుమతి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవనం సెల్లార్లో మంటలు ఎలా వ్యాపించాయి, కారణాలేంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజాహరుద్దీన్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు, అసలు ఫర్నిచర్ దుకాణంలో అగ్నిమాపక ప్రమాణాలున్నాయా అనే విషయాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. మేడారం మహాజాతర మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాజాతర కోసం తాత్కాలిక ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి సీతక్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
మహాజాతరకు మేడారం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జాతరకు ముందే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే బాలింతలు, పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు పొడవునా వాటర్ ట్యాప్ మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వాగులో జలాలు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేస్తున్నారు. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి సీతక్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాజాతరకి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున 4000 ప్రత్యేక బస్సులను రాష్ట్ర నలుమూలల నుంచి నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మహాజాతరకు వచ్చే మహిళలు ఉచిత బస్సులను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అక్క చెల్లెళ్ళు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024లోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు. ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మహాజాతరకు మరో 2 రోజులే ఉండడంతో అధికారులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ నుంచి నిరంతర నీటి సరఫరా వరకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధనలో మార్పు చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిలో 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి కొత్తగూడెంకు వెళ్లారు. టెండర్కు ముందు సైట్ విజిట్ నిబంధన కోల్ ఇండియాలో ఇతర పబ్లిక్ సెక్టార్లలో ఉందని చెప్పారు. పని ప్రదేశాన్ని చూడకుండా టెండర్ వేస్తే పనుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉన్నందున సైట్ విజిట్ నిబంధన ఏర్పడిందన్నారు. అయితే సింగరేణి యాజమాన్యమే సైట్ విజిట్ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చే ఈ పద్ధతిలో మార్పు చేస్తామన్నారు. సింగరేణి పరిస్థితిపై 3 నెలల కిందట హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణిలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఓ కమిటీ ద్వారా తాను చేసిన సూచనలను ఏ విధంగా అమలు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సుమారు 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణిని పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాలనేదే నా ముందున్నటువంటి ఏకైక ఎజెండా. సైట్ విజిట్ అనేటువంటిది సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఒకటి, లేకపోతే జియో ట్యాగింగ్ చేసి నేను విజిట్ చేశానని చెప్పొచ్చు. 2 రకాలుగా పెట్టొచ్చు. తప్పకుండా సింగరేణిలో కూడా ఆ నిబంధనలు మారుస్తాము. సైట్ విజిట్ కంపల్సరీ అనేటువంటిది సింగరేణి మేనేజ్మెంటే ఇవ్వాలనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీ అనేటువంటిది లేకుండా చేస్తాము. రాజధాని అమరావతి విస్తరణలో కీలక ముందడుగు పడింది. విస్తరణ ప్రణాళికలో భాగంగా 2వ దశలో 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం బృహత్ ప్రణాళిక రచించనున్నారు. స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఈ ప్రాంతంలో రానుండగా కీలక రహదారుల విస్తరణ భాగం కానుంది. రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా 2వ దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ పరిధిలో 2వ దశలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలు సహా మొత్తం 50 గ్రామాలున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం, రహదారులు వంటి మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి రాజధానితో అనుసంధానించడం లక్ష్యంగా 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లోని
భూముల్ని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు, రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు, తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ నియామకానికి సిఆర్డీఏ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్న ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు. ఇది 82.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాల 43 సెంట్లు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 ఉన్నాయి. రాజధాని రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిఆర్డీఏ 6 నెలల గడువు నిర్దేశించింది. 2 దశల్లో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలకు సంబంధించి వివరణాత్మక మాస్టర్ ప్లాన్ తో పాటు మిగతా 43 గ్రామాలకు స్ట్రక్చర్ ఇండికేటివ్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం రెండో దశలో భూ సమీకరణ చేస్తున్న ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్లీ భూ సమీకరణ చేస్తారు. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి ఆ కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి రాజధానిని ఆనుకుని ఉన్న 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సిఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతికి కొనసాగింపుగా రెండో దశలో ప్రణాళికాబద్ధమైన సుస్థిర సమీకృత అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ వంటి థీమాటిక్ సిటీలను అభివృద్ధి చేయడం ఈ మాస్టర్ ప్లాన్ ప్రధాన లక్ష్యం. అమరావతిలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ప్రధాన రహదారుల్ని రెండో దశకు విస్తరించనున్నారు. వాటిలో కొన్ని రహదారుల్ని ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించబోతున్నారు. ఈ అనుసంధానం ఎలా అనేది మాస్టర్ ప్లాన్ లో పొందుపరుస్తారు. రాజధాని విస్తరణ ప్రణాళిక అమలుకు అవసరమయ్యే మూలధన వ్యయం, దానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను కూడా మాస్టర్ ప్లాన్ లో వివరిస్తారు. ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్ నోడ్లు ఏర్పాటు చేయాలి వంటి స్పేషియల్ ప్లానింగ్ ఉంటుంది. రవాణా, ట్రంక్ రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతుల ప్రణాళికలను సిద్ధం చేస్తారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి వచ్చే భూముల్ని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న గ్రామాల్ని ఏమాత్రం కదిలించకుండా మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు. బీసీలకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ చట్ట రూపకల్పనకు ప్రస్తుతం తుదిరూపు ఇస్తున్నట్లు చెప్పారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో వివిధ బీసీ సంఘాల నేతలతో మంత్రి సవిత సమావేశమయ్యారు. 19 నెలల కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలతో పాటు త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏపీలో కులగణన కోసం త్వరలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాజధాని అమరావతిలో త్వరలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం నిర్మించనున్నట్లు వచ్చే ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు నిర్మించనున్నామని తెలిపారు. బీసీల రక్షణ చట్టం గురించి మేధావులతోనూ అదేవిధంగా బీసీ సంఘ అధ్యక్షులతోనూ అందరితోనూ చర్చించడం జరిగింది. మరి వారు కూడా డెడికేషన్ కమిషన్ వేయాలి అని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారన్న విషయం కూడా తెలియజేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్ గురించి కూడా వారు డిస్కషన్ చేశారు. మరి చట్టసభలో రిజర్వేషన్ విషయాన్ని కూడా గతంలోనే మనం ప్రస్తుతం చెప్పామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు గతంలోనే 13 జిల్లాల్లోనే కాదు 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా తెలియజేశాం. అంతేకాకుండా మరి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఘనంగా చేయాలి, సూతికం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా వారికి తెలియజేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. ఏపీ అవసరాలపై పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశంపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర గనుల శాఖ నిబంధన ఉల్లంఘించి 2024లో జగన్ ప్రభుత్వంలో ఆయన సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ 2 సున్నపురాయి లీజులు పొందగా అందులో తప్పులేదంటూ ఆ కంపెనీ అడ్డగోలుగా వాదించింది. నిబంధనల ప్రకారమే లీజులు పొందామంటూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఆ వివరాలు పరిశీలించిన గనుల శాఖ అధికారులు 2015లో కేంద్ర గనుల శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనను భారతీ సిమెంట్స్ ఉల్లంఘించినట్లుగా తేల్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందజేశారు. దీంతో భారతీ సిమెంట్కు చెందిన 2 సున్నపురాయి లీజులు, ఇదే విధంగా లీజులు పొందిన అసోసియేట్ సిమెంట్ కంపెనీ రామ్కో సిమెంట్స్కు చెందిన ఒక్కో లీజు రద్దుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
కడప జిల్లా కమలాపురం మండలంలో 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ గతంలో దరఖాస్తు చేయగా 2008లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక అనుమతి జారీ చేసింది. 6 నెలల్లో వివిధ అనుమతులు తెచ్చుకుంటే పూర్తిస్థాయి లీజులు మంజూరు చేస్తామని అందులో పేర్కొన్నారు. తర్వాత రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ పేరిట ఉన్న లీజులను భారతీయ సిమెంట్ కార్పొరేషన్ చేజెక్కించుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2015లో మేజర్ మినరల్స్ విషయంలో కొత్త నిబంధన తెచ్చింది. ఇకపై దరఖాస్తు ద్వారా లీజులు మంజూరు చేయకూడదని, ఈ వేలం ద్వారానే కేటాయించాలని పేర్కొంది. అప్పటికే ప్రాథమిక లీజు మంజూరు పొంది ఉంటే వాటికి 2 ఏళ్లలో అన్ని అనుమతులు తెచ్చుకొని పూర్తిస్థాయి లీజు మంజూరు చేయించుకోవాలని పేర్కొంది. ఈ గడువులోగా లీజులు పొందలేకపోతే వాటికి గతంలో ఇచ్చిన ఎల్ఓఐలు రద్దయినట్లేనని స్పష్టం చేసింది. భారతీయ సిమెంట్ యాజమాన్యం 2017 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకొని పూర్తిస్థాయి లీజు దక్కించుకోలేకపోయింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత వివిధ నిబంధనలు చూపించి 2024 ఫిబ్రవరి 2న వైసీపీ ప్రభుత్వం భారతీ సిమెంట్కు ఆ 2 లీజులను 50 ఏళ్ల కాలానికి మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే విధంగా 2023 నవంబర్ 15న కడప జిల్లా మైలవరం మండలంలో 997 హెక్టార్లలో అసోసియేట్ సిమెంట్ కంపెనీకి, 2024 మార్చి 15న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని 267.30 ఎకరాల్లో రామ్కో సిమెంట్స్ కు సున్నపురాయి లీజులను వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. వేలం ద్వారా కాకుండా పాత దరఖాస్తుల ఆధారంగా భారతీ సిమెంట్, అసోసియేట్ సిమెంట్ కంపెనీ, రామ్కో సిమెంట్స్ లకు సున్నపురాయి లీజులు ఎలా మంజూరు చేశారంటూ గతేడాది కేంద్ర గనుల శాఖ ప్రశ్నించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆ 3 కంపెనీలకు గత నెలలో నోటీసులిచ్చి వివరణ కోరింది. నిబంధనల ప్రకారమే లీజులు పొందామంటూ ఆ కంపెనీలు ఇటీవల వివరణలు ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు 3 కంపెనీల వివరణలను పూర్తిగా పరిశీలించారు. 2015లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం 4 లీజుల మంజూరు చెల్లదంటూ ప్రభుత్వానికి గత వారం నివేదిక పంపారు. దీంతో 4 లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. బీజేపీ నేటి విజయాలకు పండిట్ దీన్ దయాళ్ ప్రతిపాదించిన నాటి ఏకాత్మ మానవతా దర్శన సిద్ధాంతమే కారణమని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. బీజేపీ విజయ ప్రస్థానానికి 60 ఏళ్ల క్రితం విజయవాడలోనే బీజం పడిందని గుర్తు చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 1965 జనసంఘ్ మహాసభ సంస్మరణోత్సవ సభలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే యువత సిద్ధాంత సహిత రాజకీయాల వైపు దృష్టి సారించాలని మాధవ్ పిలుపునిచ్చారు. దీన్ దయాళ్ స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ కార్యక్రమంతో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా శక్తివంతంగా ఎదగడానికి విజయవాడ గడ్డపై 1965లో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ సదస్సే కారణమని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉద్ఘాటించారు. 4 साल पहले यहीं पे कॉन्फ्रेंस हुई, रास्ता दिखाया. उस समय ना दीनदयाल जी को पता था कि ये मामला इतना आगे बढ़ जाएगा कि आगे अटल बिहारी वाजपेयी प्रधानमंत्री बनेंगे, नरेंद्र मोदी प्रधानमंत्री बनेंगे. पता नहीं था. दीनदयाल जी के साथ तपस्या और त्याग की ताकत थी दीनदयाल जी के साथ. और विजयवाड़ा की धरती पवित्र थी, इसलिए यहाँ से जो दर्शन दिया वो पूरे देश और दुनिया में गया. इसलिए विजयवाड़ा के लिए भी जोरदार तालियां बजाइए. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవిందులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్, ధర్మపురి అరవిందులకు విడివిడిగా లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయటం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేరని న్యాయవాదులు నోటీసులో వివరించారు. ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన 5 రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి ఇంజెక్షన్ వేసిన ఘటన కర్నూలులో జరిగింది. కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్, ఆదోనికి చెందిన వసుంధర ప్రేమించుకున్నారు. తర్వాత విడిపోయారు. కరుణాకర్ కొద్ది రోజులయ్యాక డాక్టర్ శ్రావణ్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరుణాకర్ మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర వారిని విడదీయాలని పథకం పనింది. ఈ నెల 9న డాక్టర్ శ్రావణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. కింద పడిన ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తూ హెచ్ఐవి ఇంజెక్షన్ వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ప్రియురాలు వసుంధర సహా జ్యోతి, జస్వంత్, శృతిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. శ్రీ మలయప్ప స్వామివారు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు 7 విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించనున్నారు. రథసప్తమి వేడుక నేపథ్యంలో ఆలయ మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు వర్ణరంజిత పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అందుకు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు వినియోగించారు. స్వామివారు విహరించనున్న తిరువీధుల్లో సకల ఏర్పాట్లు చేపట్టారు. ఉప బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకలో ఒకే రోజు స్వామివారు 7 ప్రధాన వాహనాలపై విహరిస్తారు. మూలమూర్తికి విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే సర్కారు హారతితో వాహన సేవ ప్రారంభమవుతుంది. రాత్రి చంద్రప్రభ సేవతో వాహన సేవలు ముగుస్తాయి. భారీ ఎత్తున భక్తులు రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ అంశాలు చర్చించడానికి కేంద్రం 27న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. సభలో చర్చనీయాంశాలు, ఇతర విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13 వరకు తొలిదశ సమావేశాలు కొనసాగుతాయి. మళ్లీ మార్చి 9న మొదలై ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఇన్నాళ్లు కలిసికట్టుగా భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న నాటో దేశాలు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో సంకట స్థితిని అనుభవిస్తున్నాయి. ఇకపై ఎవరి భద్రత వారిదేనని నాటో కూటమి దేశాలకు అమెరికా విస్పష్ట సంకేతాలిస్తోంది. ఇకపై ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలపై తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ విడుదల చేసిన జాతీయ రక్షణ వ్యూహపత్రం స్పష్టం చేసింది. జో బైడెన్ హయాంలో విడుదలైన రక్షణ వ్యూహపత్రం చైనాను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించగా ట్రంప్ ప్రభుత్వం చైనాతో శాంతియుత, గౌరవప్రద సంబంధాలను, న్యాయమైన వ్యాపారాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించింది. తైవాన్కు చైనా నుంచి భద్రత కల్పిస్తామనే హామీ ఏదీ తాజా వ్యూహపత్రంలో లేదు. పైగా ఐరోపా, ఆసియాలోని తమ మిత్రదేశాలు ప్రాంతీయ భద్రత గురించి తామే పూచి వహించాలని సూచించింది. ఐరోపాలోని నాటో కూటమి దేశాలకు రష్యా నుంచి ముప్పు ఎదురవుతూనే ఉన్నా దాన్ని ఎదుర్కొనే సత్తా నాటోకు ఉందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని అమెరికా సేనలను తగ్గిస్తామని ప్రకటించింది. అమెరికా పరిమిత మద్దతుతోనే దక్షిణ కొరియా దేశం ఉత్తర కొరియా ప్రమాదాన్ని ఎదుర్కోవాలని పేర్కొంది. గ్రీన్లాండ్, పనామా కాల్వలపై అదుపును అమెరికా తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటోందని వ్యూహపత్రం పునరుద్ఘాటించింది. అమెరికాను భారీ మంచు తుపాను తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భీకర మంచు తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. శనివారం 3,300, ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలపై మంచు తుపాను ప్రభావం పడుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఆశ్చర్యక పరిస్థితిని విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 25, 26 తేదీలో న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముందస్తు టికెట్ కొనుగోలు చేసుకున్న వారికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.